ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం శ్రమించే కార్యకర్తలను గుర్తించి వారికి అండగా ఉంటానని గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. స్థానిక 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గౌరవం, గుర్తింపు ఇవ్వాల్సినటువంటి బాధ్యత తనపై ఉందని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 2,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అందించామని, 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని అమర్నాథ్ చెప్పారు. కార్పొరేటర్లు ఊరుకుటి చందు, రాజాన రామారావు, మహమ్మద్ ఇమ్రాన్, గుడివాడ లతీష్, రాజాన వెంకట్రావు, మద్దాల అప్పారావు, రెడ్డి జగన్నాథరావు, నాగిశెట్టి శ్రీనివాస్, ఈరోతి గణేష్, జుత్తు లక్ష్మి, మంత్రి మంజుల తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గాజువాకని ఈ టైంలో సమన్వయపరిచే పరిస్థితి నీకే ఉంటుందని చెప్పేసి అతీష్టుడైన జగన్మోహన్ రెడ్డి గారికి అతీష్టుడైన వ్యక్తిని ఈరోజు గాజువాక అభ్యర్థిగా ఇవ్వడం మన కార్యకర్తలకు కానీ అందరికీ అండగా ఉంటారు. అలాగే గాజువాక అభివృద్ధిని కూడా వేరే స్థాయిలో ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం చాలా చాలా ముఖ్యం. కానీ గాజువాక లాంటి నియోజకవర్గంలో చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతంగా పేరు ఉన్న మన గాజువాకకి సంబంధించి వార్డుల్లో కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నారు. ఇందులో చాలామంది పూర్వం నుంచి పరిచయాలు ఉన్నటువంటి వారు ఉన్నారు, కొత్తగా నాయకత్వం వయసు ఉన్నటువంటి వారు ఉన్నారు, లేదా నాన్నగారితో కలిసి పనిచేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందరినీ కూడా ఒకసారి మళ్ళీ తిరిగి కలుసుకునేటువంటి కార్యక్రమం జరిగితే పనిచేసేటువంటి వారు ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు అనేటువంటి కూడా నాకు కూడా అవగాహన కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను పెద్దలు చెప్పినట్టు పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరిగినటువంటి ఏ ఒక్క నాయకుడిని, కార్యకర్తని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి కూడా. ఎందుకంటే పార్టీ ఉంటేనే మనం ఉంటాం.